హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్స్. ఈరోజు వీడియోలో 3 నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ పచ్చడి చాలా యమ్మీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన రెసిపీ ట్రై చేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఈ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించాలి. వేరుశనగ గుళ్ళు ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే లోపల వరకు దోరగా కమ్మగా వేగుతాయి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. తర్వాత పచ్చడికి కారం తగినంతగా 5 నుండి 10 పచ్చిమిర్చిని విరగ్గొట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఒక పెద్ద టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా వేసుకోవాలి. టొమాటోస్ని అటు ఇటు కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసి మరలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమంలో హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేయించుకోకూడదండి, జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగితే దాని టేస్ట్ పోతుంది. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లిపాయ రేఖలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి దోరగా అటు ఇటు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. దోసకాయని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక ఆనియన్ చాపర్ సాయంతో కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేస్తే మెత్తగా పేస్ట్లా అయిపోయి రోటి పచ్చడి టేస్ట్ రాదండి. ఇప్పుడు దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా కాస్త తురుములాగా చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫైన్గా చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేయాలి. ఫైన్గా పేస్ట్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని దోసకాయ తురుములో కలిపేయాలండి. కలిపి అది ఇది రెండు కలిపి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేనండి. దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి. తాలింపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయ్యింది. చిటికలో రెడీ అయిపోయే ఈ దోసకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.